నా కోసం ఏమైనా చేయగలిగే కుటుంబం నాకుందని ఆ ఇళ్ళవరసకి తెలియదు కదమ్మా. అందుకే ఇలాంటి పిచ్చి పని చేసింది. ఆవిడికి మనం ఏంటో తెలిసేలా చేయాలమ్మా. నువ్వు రాసిన లెటర్ చూసి నిజంగానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావేమో అనుకున్నాం బ్రాహ్మణి. నేనే లెటర్ రాయలేదండి. ఉదయాన్నే తులసి కోటకి దండం పెట్టుకుంటూ ఉంటే ఎవరో వచ్చి మొహానికి మత్తు మందు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతాను? నిన్నే కాదు పెద్దమ్మా, మానసిని కూడా కిడ్నాప్ చేయించింది. మానసి ఎదురా ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య, కారులోనే ఉంది. ముందు మీకెలా ఉందో చెప్పండి. ఆ ఇళ్ల వరుస కనిపిస్తే చంపేయాలన్నంత కోపంగా ఉంది. దానికి మనం ఏం అన్యాయం చేశాం? అప్పుడంతా మధు మృదుల జీవితాలతో ఆడుకుంది. ఓడిపోయి మూసుకొని పడుందనుకుంటే మళ్ళీ ఇలా మన జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుందా? దాన్ని వదలకూడదు. మధు, ఆ ఇళ్ల వరుసకి ఫోన్ చేయి. అలాగే అమ్మా. The number you are trying to call is currently not reachable. Please try again later. ఆ నంబర్ పనిచేయట్లేదమ్మా. దొంగ పనులు చేయాలనుకుంది కదా, నంబర్ కూడా మార్చేసినట్టుంది. రేయ్, పోయి మీ మేడంకి చెప్పు, ఇంకొకసారి మా కుటుంబం జోలికొస్తే చావే ఈ బ్రాహ్మణీదేవి రూపంలో వస్తుందని చెప్పు. పా. పోరా. అమ్మా వెళ్దాం పదమ్మా. అత్తయ్య పదండి. రా బ్రాహ్మణి. పన్నెండు గంటలకి నేను దుబాయ్ పంపించేస్తున్నావు. అక్కడ నిన్ను ఎవడు ఎక్కువ డబ్బులు కొనుక్కుంటే వాడే నీ ఫ్యామిలీ. ఇదిగో ఈ గౌరవే నిన్ను కిడ్నాప్ చేయమన్నాడు. మానసి, అత్త, మానసి, నీకేం కాలేదు కదమ్మా? నువ్వు బాగానే ఉన్నావుగా? నా సంగతి వదిలే అత్త. నువ్వెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు? అందరి ముందు నన్ను దోషం చేయనిక? లేదు మాన్సి, అత్తయ్య కావాలని వెళ్ళలేదు. ఆ లెటర్ కూడా అత్తయ్య రాసింది కాదు. నిన్ను కిడ్నాప్ చేసిన ఇలవర్సినే అత్తయ్యని కూడా కిడ్నాప్ చేసింది. నిన్ను కిడ్నాప్ చేయించింది వాడు కాదు. మనలో మనకి మనస్పర్ధలు తెప్పించి మనశ్శాంతి లేకుండా చేయడానికి ఆ ఇలవరిసి చాలా తెలివిగా వేసిన ప్లాన్ ఇది. అవును మానసి, మధు ఏమీ చేయకుండానే తన కూతురు జీవితాన్ని నాశనం చేశాడు, ప్రాణాలు తీశాడని నాటకాలు ఆడింది. అలాంటిది గౌరవ్ మీద ఒక చిన్న అబద్ధం చెప్పించలేదా? గౌరవ్ అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి వాడు చెప్పింది నిజమని నమ్మేశా. అసలు నువ్వు చనిపోయావన్న మాట టీవీలో వినగానే వాడు చావాలనుకున్నాడు. అంత ప్రాణం నువ్వంటే వాడికి. అర్థం చేసుకో మానసి. ఇప్పుడు మనం కలిసి ఉండకపోతే ఆ ఇళ్లవరసి మన మీద విజయం సాధించినట్టే. మళ్ళీ ఇంకొక అవకాశం మనం దానికి ఇచ్చినట్టే.
జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విను మానసి. మళ్ళీ మీరిద్దరూ ఎప్పట్లా సంతోషంగా ఉండండి. అత్త ప్లీజ్, చుట్టూ తిప్పి మళ్ళీ ఈ విషయానికే ముడిపెట్టకు. కిడ్నాప్ చేసింది వీడే అయినా కాకపోయినా వీంతో కలిసి బతకడం కుదరదా? మనం మాత్రం ఎంతని బ్రతిమాల్తాం? అన్నిసార్లు కాదనిపించుకోవడానికి మనకైనా సిగ్గుండాలి కదా. అత్త ఇంకేం మాట్లాడద్దు మానసి. నేను వద్దని అంటున్నాను. గౌరవ్, రేపే నీ పెళ్లి. బ్రాహ్మణి, మానసి ఏదో ఆవేశపడింది కదా అని నువ్వు కూడా ఆవేశపడితే ఎలా? అదేం ఆవేశంతో మాట్లాడడం లేదండి. ఆవేశమైతే 1 రోజు 2 రోజులుండి పోతుంది. బాగా ఆలోచించి గట్టి నిర్ణయానికొచ్చి మరీ మాట్లాడుతోంది. కనీసం గౌరవ్ పెళ్లి చేసుకుని వీణ్ణైనా సంతోషంగా ఉండనివ్వండి. తర్వాత మానసి మనసు మారి పెళ్లి చేసుకుంటా అంటే అప్పుడు తనకో సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఎవరి జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకింత మొండిగా ఉంది? అసలు కారణం ఏంటో తెలిస్తే ఏదో చేయొచ్చు అంటే చెప్పట్లేదు. ఖచ్చితంగా ఎలా అయినా తెలుసుకోవాలి. మృదులా, ఏంటత్తయ్యా? హారిక ఎక్కడుంది? అవుట్ హౌస్ లో ఉందత్తయ్య. ఈ నగలు తీసుకెళ్లి హారికకివ్వమ్మా, పెళ్లిలో వేసుకుంటుంది. బ్రాహ్మణి, సరైన నిర్ణయమే తీసుకుంటున్నావా? ఇంకొకసారి ఆలోచించు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మనం మానసిని కూడా ఎక్కువ ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే గౌరవ్ కూడా ఎన్నాళ్ళని ఎదురు చూస్తాడు. గౌరవ్ పెళ్లి అన్నిటికీ పరిష్కారం. సరే, నీకేది మంచి అనిపిస్తే అది చేయి. కానీ మానసి చివరికి ఒంటరైపోతుందేమో అన్న బాధ. లేదు మావయ్య, అత్తయ్య చెప్పిందే కరెక్ట్. మరీ బలవంతం చేసి కలిపినా వాళ్ళు మళ్ళీ విడిపోరన్న గ్యారెంటీ ఏంటి? ఈ పెళ్లే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. సరేనమ్మా, తప్పదంటే ఏం చేస్తాం? అలాగే కానివ్వండి. మృదులా, నువ్వు ఈ నగలు తీసుకెళ్లి తనకివ్వు. ఏమండి, ముహూర్తానికి టైం అవుతుంది. మీరెళ్ళి రెడీ అవ్వండి. అవును, ఈ పెళ్లే పరిష్కారం. ఇన్నాళ్ళు మొండిగా ఉన్న మానసి గౌరవ్ వేరే అమ్మాయి మెళ్ళలో తాళి కడుతుంటే తట్టుకోలేదు. అప్పుడైనా మానసి మనసు మారచ్చు. పంతులు గారు, మీకు కావాల్సినవన్నీ వచ్చాయి కదా? ఇంకా ఏమన్నా కావాలా? అన్నీ ఉన్నాయమ్మా. ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది. అమ్మాయిని అబ్బాయిని రెడీ చేసి టైంకి తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. బ్రాహ్మణి,
ఇంకా గంట టైం ఉంది బ్రాహ్మణి. మరోసారి ఆలోచించు. సరైన నిర్ణయమే తీసుకుంటున్నావా? ఇంతకు మించి వేరే దారి ఉంది చెప్పండి. మనం రోజు మానసిని అడగడం, తను ఏడుస్తూ కూర్చోడం, గౌరవ్ ఎదురు చూడటం. ఇంట్లో ప్రశాంతతే లేదు. ఈ పెళ్ళైతే గౌరవ్ ఎంచుకున్న అమ్మాయి కాబట్టి వాడు సంతోషంగా ఉంటాడు. తర్వాత ఇద్దరిని కలిసి ఉండమని ఫోర్స్ చెయ్యం కాబట్టి మానసి కూడా సంతోషంగానే ఉంటుంది. తన జీవితాన్ని ఎలా చక్కబెట్టాలో తర్వాత చూద్దాం. పైగా ఇళవరసి కిడ్నాప్ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వేస్తోంది. వాళ్ల జీవితాలు చక్కబెడితే అదో తృప్తి. మృదులా, హారికకి నగలిచ్చేశావు కదా? ఇచ్చేసానత్తయ్య. సరే, త్వరగా రెడీ చేసి తీసుకొచ్చేసి. మధు, నువ్వు గౌరవ్ని తీసుకొచ్చేసి. అలాగే అమ్మా. ఏమండి, బయట గెస్ట్లు వస్తున్నారు, రిసీవ్ చేసుకుందాం రండి. పరిస్థితి ఇంతవరకు వస్తుందని అస్సలు ఊహించలేదు మృదులా. ఇంకా వాళ్ళు విడిపోయి బతకాల్సిందనా? కొన్ని పరిస్థితులు కలిపినట్టే ఉంచి విడగొడతాయి, ఇంకొన్ని విడగొట్టినట్టు కనిపించి కలుపుతాయి. నాకైతే నమ్మకం ఉంది, ఆఖరి క్షణంలోనైనా వాళ్ళు కలుస్తారని. ఇప్పటికీ మన పని మనం చేద్దాం. సరే, మీరు గౌరవ్ని రెడీ చేసి తీసుకురండి. గౌరవ్, రెడీ అయ్యావా? ఏంట్రా పెళ్లి పెట్టుకుని ఇలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం చేస్తానన్నయ్య, నా కర్మ. ఎక్కడైనా పెళ్లికి తర్వాత అప్పగింతలు ఇచ్చేటప్పుడు ఆడపిల్ల ఏడుస్తుంది, కానీ పెళ్లికి ముందు ఏడుస్తున్న పెళ్లి కొడుకుని ఈ లోకంలో నేనొక్కడేనేమో. పోనీ నేనేమన్నా తప్పు చేశాను, దానికి శిక్ష అనుభవించాలంటే ఓకే. కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష వేస్తుంటే భరించలేకపోతున్నాను అన్నయ్య. పోనీ నువ్వు చెప్పన్నయ్య, నాలో ఏదైనా తప్పుందా? నేను మంచివాడిని కాదా? మానసిని సరిగ్గా చూసుకోలేదా? నిన్నెవరంటారా? నీలాంటి భర్త దొరకడం మానసి అదృష్టం. మరి ఎందుకు నా మీద ఇంత కోపం? ఎందుకు నా మీద ఇంత ద్వేషం? ఎందుకు నన్ను చీకొట్టు వదిలేసింది? గౌరవ్, అదేం లేదురా. ఆ పిచ్చిదేదో మనసులో పెట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోవాలని ఇదంతా చేస్తున్నట్టే ఉంది, కానీ నీ మీద కోపంతోనూ ఇష్టం లేదని ఎప్పుడూ చెప్పలేదు. కారణం ఏదైతే ఏంటన్నయ్య, ఫలితం నేను అనుభవిస్తున్నాను. భార్యాభర్తలు గొడవలు పడి విడాకులు తీసుకుంటే సరే, కానీ మా మధ్య ఏ గొడవలు లేవే. అంతకు ముందు వరకు నా మీద పిచ్చి ప్రేమతో ఉండేది. సడన్గా ఏమైందో తెలియదు, మనిషి నుంచి దూరం అయినంత ఈజీగా మనసు నుంచి దూరం కాలేకపోతున్నాను అన్నయ్య. బాగా అలవాటైన మనిషి జీవితంలో నుంచి దూరం అయితే ఎంత నరకంగా ఉంటుంది. చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. గౌరవ్, రే, ఏంట్రా మాటలు? అన్నీ సర్దుకుంటాయి. రే, అది అట్లా చెప్పు బావా.
పెళ్ళైతే అంతా సర్దుకుంటుంది. ఏందిది? పెళ్లి కొడుకు ఏందైనా ఆడపిల్లలకి ఏడుస్తాడా? పీటల మీద పెళ్లి కూతురు నవ్వదు. గౌరవ్, హ్యాపీగా ఉండాలి నువ్వు. పెళ్లికి టైం అవుతుంది. అయినా ఇంకా రెడీ అవ్వలేదేంది? ఏంది బావా, నువ్వు కూడా రెడీ చేయకుండా వదిలేసినావు? బ్రాహ్మణి దేవి ముద్దుల కొడుకు పెళ్లి కొడుకైతే ఎట్లుండాలా? గౌరవ్, హ్యాపీగా ఉండాలి నువ్వు. కూర్చో. ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా? ఎట్లున్నాడు బావ గౌరు? అద్దరిపోలే, నా దిష్టే తగులేలా ఉంది. అసలు ఏంటి మనసి నువ్వు? అసలు నీ గురించి ఎలా ఆలోచించాలో అర్థం కావడం లేదు. వాడంటే నీకు పిచ్చి ప్రాణం. అయినా నువ్వే వాడిని పెళ్లి కొడుకుని చేసి వేరే అమ్మాయి జీవితంలోకి ఎలా పంపించగలుగుతున్నావు? బావా, ఇప్పుడు కూడా ఈ డిస్కషన్ ఏంది? మళ్ళా ఏడుపు మొదలెడతాడు. నేను హ్యాపీగా ఉన్నా కదా, వీడు కూడా హ్యాపీగానే ఉండాలా. మనందరం హ్యాపీగా ఉంటాం బావా. గౌరు, పెళ్లి పీటల మీద ఏడు మొహం పెట్టొద్దు. ఫోటోలు కూడా చక్కగా పడవురా. ఆ దేవుడు మన రాతల్ని ఇలా రాశాడేంటి మనసి? నీ లైఫ్లో నేను కరెక్ట్ కాదా? ఎందుకు నన్ను పంపించేస్తున్నాడు? అరే, అట్లెందుకు అనుకుంటావు గౌరవ్? నేనే కరెక్ట్ కాదేమో, దేవుడు నీకు మంచి చేస్తున్నాడేమో. అందుకే నిన్ను పెళ్లి చేసుకోనీకి ఒక అమ్మాయిని పంపించిండేమో. జీవితంలోకి ఏదొస్తే అదే తీసుకోవాలా, అప్పుడే సంతోషం. కొత్త జీవితం మొదలు పెడుతున్నావు కదా, సంతోషంగా మొదలుపెట్టు. ఆల్ ద బెస్ట్. బాబా, నీకెందుకు పోతున్నా? పంతులు వేసినప్పుడు గౌరవం తీసుకొచ్చి.